కేవలం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసమని మతం మారడం రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు ఎస్సీ ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాసు హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం తప్పుపట్టింది. వేరే మతంలోకి మారాలని అనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని ధర్మాసనం తేల్చి చెప్పింది. మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమే అయితే అలాంటి వాటిని అనుమతించమని స్పష్టం చేసింది. అలాంటి ఉద్దేశాలు ఉన్నవారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధమని పేర్కొంది. పిటిషనర్ సమర్పించిన సాక్ష్యాల ప్రకారం క్రైస్తవ మతాన్ని ఆమె అనుసరిస్తున్నారని, చర్చకి వెళుతున్నారని నిర్ధారణ అయిందని ధర్మాసనం తెలిపింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నానని ఆలయాలకు వెళుతున్నట్లు పిటిషనర్ ప్రస్తావించారు. కానీ తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు ఎక్కడ ఆధారాలు సమర్పించలేదని ధర్మాసనం వెల్లడించింది. స్థానిక అధికార యంత్రాంగం సమర్పించిన రికార్డుల ప్రకారం చూస్తే పిటిషనర్ క్రిస్టియన్ అనే విషయం నిర్ధారణ అవుతుందని ధర్మాసనం తెలిపింది. అయినా ఆమె తాను హిందువునని, ఉద్యోగం కోసం ఎస్సీ సామాజిక ధ్రువపత్రం కోరుతున్నారని, ఈ ద్వంద్వ వైఖరిని ఆమోదించలేమని స్పష్టం చేసింది. ఉద్యోగం కోసమే తాను హిందువునని చెబుతూ రిజర్వేషన్లు కోరుతున్న సదరు పిటిషనర్కు ఎస్సీ ధృవీకరణ పత్రం ఇవ్వడం రిజర్వేషన్ల లక్ష్యాలకు, సామాజిక విలువలకు విరుద్ధం, రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొంది. పిటిషనర్ తాను ఎక్కడా హిందూ మతంలోకి చేరినట్లు ఆధారాలు సమర్పించలేదని, ఆమె కులమైన వల్లూవన్ సమూహ అంగీకారాన్ని పొందినట్లు కూడా దాఖలాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో పిటిషనర్ సెల్వరాణి తండ్రి హిందూ కాగా తల్లి క్రిస్టియన్. వారికి 1990 నవంబర్లో సెల్వరాణి జన్మించగా 1991 జనవరిలో బాప్తీసం పొందారు. అయితే 2015లో పుదుచ్చేరి డివిజన్ క్లర్క్ పోస్టు కోసం తనకు ఎస్సీ సర్టిఫికేట్ను ఇప్పించాలని ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆమె వినతిని తిరస్కరించగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. స్కూల్ రికార్డుల్లో తను ఎస్సీ అనే ఉందని, తన తండ్రి హిందువుల్లో వల్లువన్ కులానికి చెందిన వారని, తన సోదరుడు కూడా హిందువేనని ఆమె వాదించారు.